హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్. సో ఇది 10th క్లాస్లోని 11th లెసన్ సుస్థిర అభివృద్ధి సమానత పార్ట్ 3. సో ఈ టెస్ట్ మొత్తం కూడా బావా మహాలియా రాసిన ఉత్తరంపైనే ఉంటుంది. సో బావా మహాలియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్కి రాసిన ఉత్తరంలో ఉన్న అంశాల నుంచి ఈ టెస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ని నేను టెస్ట్ సిరీస్ ఫోల్డర్లో అన్లాక్ చేసి ఉంచుతున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో శిష్య అకాడమీ యాప్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీ కోర్సెస్ కనబడతాయి. సో అందులో టీజీ టెట్ అండ్ డిఎస్సి టెస్ట్ సిరీస్ ఓపెన్ చేసి సో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లోకి వెళ్ళి 10th క్లాస్లో 11th లెసన్ చూడండి. సో 11th లెసన్ ఫోల్డర్ సుస్థిర అభివృద్ధి సమానత ఉంటుంది. అందులో పార్ట్ 3 అన్లాక్ చేసి ఉంటుంది, రాయండి. సో అలానే ఇంకొక 11 టెస్టులు కూడా అన్లాక్ చేసి ఉంటాయి, ఒకసారి రాసి చూడండి. ప్రతి దానికి కూడా వివరణ ఉంటుంది. సో అలానే రీసెంట్గా ఇంటర్ కోర్స్ కూడా లాంచ్ చేశాను, చెక్ చేయండి. ఇంటర్కి సంబంధించినవి కూడా మొత్తం యాప్లో అప్డేట్స్ ఇస్తున్నాను. సో చూద్దాం. బావా మహాలియా రాసిన ఉత్తరం ఏ భావనని ప్రశ్నిస్తోంది? అభివృద్ధి భావనని ప్రశ్నిస్తోంది. జబువా జిల్లా జలసింధి గ్రామానికి చెందిన బావా మహాలియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కి రాసిన ఉత్తరం అభివృద్ధి అనే భావనని ప్రశ్నిస్తోంది. బావా మహాలియా 1994లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్కి గిరిజన భాష డాష్లో రికార్డ్ చేయగా డాష్లోకి అనువదించారు. గిరిజన భాష బిలాలాలో రికార్డ్ చేయగా హిందీలోకి అనువదించారు. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్లో ముంపుకి గురయ్యే మొదటి గ్రామం పేరు జలసింధి. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. బావా మహాలియా తాను రాసిన ఉత్తరంలో ఈ విధంగా తెలిపాడు. ఈ సంవత్సరం అంటే 1994లో సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్లో ముంపుకి గురయ్యే మొదటి గ్రామం జలసింధి అయిన మా గ్రామం. మాతో పాటు సాకర్జా, కకర్శిలా, అకాడియా లాంటి 4-5 ఇతర గ్రామాలు కూడా మునిగిపోతాయి. మా ఊళ్ళోకి నీళ్లు వచ్చి ఇల్లు పొలాలు మునిగినప్పుడు మేం కూడా మునిగిపోతాం. ఇది మా గట్టి నిర్ణయం. ముంపుకి గురికానున్న జలసింధి గ్రామానికి చెందిన ఆదివాసీ ప్రజలు తాము కూడా మునగడానికి ఎందుకు సిద్ధమవుతున్నారో తెలియజేయడానికి మీకు, అంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దిగ్విజయ్ సింగ్కి సో ఈ ఉత్తరం రాస్తున్నాం మీకు అని బావా మహాలియా తెలిపాడు ఉత్తరంలో. సో నీళ్లు వచ్చి మునిగిపోయినప్పుడు మేం కూడా, ఇల్లు పొలాలు మునిగిపోయినప్పుడు మేం కూడా మునిగిపోతాం, కానీ ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోము, ఇది మా గట్టి నిర్ణయం అని బావా మహాలియా తెలుపుతున్నాడు. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల సో ఈ నిర్ణయం, ఈ ఉత్తరం అనేది రాశారు ఈ ఆనకట్టకి వ్యతిరేకంగా. సో నెక్స్ట్ క్వశ్చన్. బావా మహాలియా డాష్ గ్రామంలో పోలీసులు తమ మీద కాల్పులు జరిపినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు. అంజనవరం. బావా మహాలియా అంజనవర గ్రామంలో పోలీసులు తమపై కాల్పులు జరిపినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కి రాసిన ఉత్తరంలో తెలియజేశాడు. పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ తమను డాష్లోని మైదానాల్లోకి వెళ్ళండి, మీ పరిస్థితి మెరుగుపడుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు అంటూ మాకు సలహాలు ఇస్తారు అని బావా మహాలియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కి రాసిన లేఖలో పేర్కొన్నాడు. సో తమను గుజరాత్లోని మైదానాల్లోకి వెళ్ళమని సలహాలు ఇస్తారు అంటూ బావా మహాలియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరంలో తెలిపాడు. సో చూద్దాం. బావా మహాలియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరంలో ఈ విధంగా తెలిపాడు. పట్టణాల్లో ఉండే వాళ్ళందరూ తమని గుజరాత్లోని మైదానాల్లోకి వెళ్ళండి, మీ పరిస్థితి మెరుగుపడుతుంది, మీరు అభివృద్ధి చెందుతారు అంటూ మాకు సలహాలు ఇస్తారు. కానీ తాము 8 సంవత్సరాల నుండి పోరాడుతున్నామని, లాఠీ దెబ్బలు తిన్నామని, అనేకసార్లు జైలుకు వెళ్ళామని, తమ ఇళ్లను ధ్వంసం చేశారని బావా మహాలియా తెలిపాడు. గుజరాత్ వెళ్తే మా పరిస్థితి బాగుపడేట్లు అయితే ఇప్పుడు కూడా మాలో అందరూ అక్కడికి వెళ్ళడానికి ఎందుకు సిద్ధంగా లేరు అని బావా మహాలియా ప్రశ్నించాడు ఈ లేఖలో. బావా మహాలియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరంలో ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. గుజరాత్లో తినడానికి తక్కువగా, బజారులో అమ్మడానికి ఎక్కువగా సాగు చేస్తారని తెలిపాడు. కరెక్ట్. తాము తిండి కోసమే పంటలు పండిస్తామని,
బట్టల్లాంటివి కొనుక్కోవడానికి మాత్రమే అదనంగా ఉన్నది అమ్ముతామని బావా మహాలియా తెలియజేశాడు. కరెక్ట్. తమకు డబ్బుతో పని లేదు అని తెలియజేశాడు. కరెక్ట్. అడవి తమకు బ్యాంక్ అని తెలియజేశాడు. కరెక్ట్. పశు సంపద కంటే కూడా తమకు వ్యవసాయం ఎంతో ముఖ్యమని తెలియజేశాడు. సో ఇది రాంగ్. వ్యవసాయం కంటే కూడా తమకు పశు సంపద ఎంతో ముఖ్యం అని బావా మహాలియా ఈ ఉత్తరంలో తెలియజేశాడు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 5. నింగొండి మరియు హియాలి అనేవి ఏమిటి? సో ఇవి వెదురుకి సంబంధించినవి. బావా మహాలియా తాను రాసిన ఉత్తరంలో అడవిలో దొరికే టేకు వెదురుతో ఇల్లు కట్టుకుంటామని, నింగొండి మరియు హియాలి రకం వెదురుని చీల్చి తడికల్ని అల్లుతామని తెలిపాడు. సో నింగొండి మరియు హియాలి అనేవి వెదురుకు సంబంధించినవి. సో వెదురులో ఒక రకం. బావా మహాలియా తన ఉత్తరంలో తెలిపిన ఈ వాక్యాన్ని పూర్తి చేయండి. అడవులు లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న డాష్ ఉపయోగం లేకుండా అయిపోతుంది. జ్ఞానం. అడవులు లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న జ్ఞానం అనేది ఉపయోగం లేకుండా అయిపోతుందని బావా మహాలియా తెలియజేశాడు. బావా మహాలియా తాను రాసిన ఉత్తరంలో మేము జబ్బు పడినప్పుడు మా వైద్యులు అడవి నుండి ఆకులు, వేళ్ళు, బెరడు లాంటివి తెచ్చి నయం చేస్తారు. మాకు అడవిలోని ప్రతి చెట్టు, పొద, మొక్క పేరు తెలుసు, వాటి ఉపయోగాలు తెలుసు. అడవులు లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ జ్ఞానం అంతా ఉపయోగం లేకుండా అయిపోతుంది. మెల్లిగా ఇదంతా మర్చిపోతాం అని తెలియజేశాడు బావా మహాలియా. డాష్ పాట పాడడం ద్వారా మా దేవుళ్ళను కొలుస్తామని బావా మహాలియా తన ఉత్తరంలో పేర్కొన్నాడు. నదీ పాటను పాడడం ద్వారా మా దేవుళ్ళను కొలుస్తామని బావా మహాలియా తెలిపాడు. నావల్ దివస అనేవి పండగలు. నావల్ దివస పండగలప్పుడు ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, మనుషులు ఎలా పుట్టారు, ఈ నది ఎక్కడి నుండి వచ్చింది వంటివి వివరిస్తూ నదీ పాటని పాడతామని బావా మహాలియా తెలియజేశాడు. బావా మహాలియా ఉత్తరంలో పేర్కొన్న అంశాల్లో సరైనది కానిది గుర్తించండి. కాలో రానో రాజాపాన్తో ఇందీ రాజాలను పూజిస్తామని తెలిపాడు. కరెక్ట్. ఆయికేడా బేడుబాయిని పూజిస్తామని తెలిపాడు. కరెక్ట్. రాణి కాజోల్ తమ చిన్న దేవత అని తెలిపాడు. ఇది రాంగ్. రాణి కాజోల్ తమ పెద్ద దేవత అని తెలిపాడు. ఆమె కుంబాయి. సో ఆమె అంటే ఇక్కడ రాణి కాజోల్. ఆమె కుంబాయి కుందురాణిల కొండలు మద్వాడాలో ఉన్నాయని తెలిపాడు. సో ఇది కూడా కరెక్టే. రాణి కాజోల్ ఆలయం అనేది కూడా మద్వాడాలో ఉంది. సో కుంబాయి కుందురాణిల కొండలు మద్వాడాలో ఉన్నాయని తెలిపాడు. సో వీటిని కూడా పూజిస్తారు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3, రాణి కాజోల్ పెద్ద దేవత. సో చూద్దాం. బావా మహాలియా తన ఉత్తరంలో ఈ క్రింది విషయాల్ని పేర్కొన్నాడు. మా ఊరి దేవుళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మా పూర్వీకుల జ్ఞాపకార్థం ఉంచిన రాళ్ళు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మేం కాలో రానో రాజాపాన్తో ఇందీ రాజాలను పూజిస్తాం. ఆయికాడ కేడుబాయిని కూడా పూజిస్తాం. రాణి కాజోల్ మా పెద్ద దేవత. ఆమె అంటే రాణి కాజోల్ కుంబాయి కుందురాణిల కొండలు మద్వాడలో ఉన్నాయి. వీళ్ళందరినీ విడిచి వెళ్తే మాకు కొత్త దేవతలు ఎక్కడి నుండి వస్తారు? ఇందల్, దివస, దివాళీ వంటి పండగలు జరుపుకోవడానికి అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తారు. బంగోరియాకు మేమంతా సంతకి వెళ్తాం. అక్కడ మా యువత తమ జీవిత భాగస్వాములను స్వయంగా ఎంచుకుంటారు. గుజరాత్లో అయితే మా దగ్గరికి ఎవరు వస్తారు? మమ్మల్ని గుజరాత్ వెళ్ళమంటున్నారు. గుజరాత్లో మా దగ్గరికి ఎవరు వస్తారు అని బావా మహాలియా ఈ ఉత్తరంలో ప్రశ్నిస్తున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక అభివృద్ధి పథకాల వల్ల వీళ్లకు అతి ముఖ్యమైన వనరైన డాష్ అందుబాటులో లేకుండా పోయిందనే విషయాన్ని బావా మహాలియా మళ్ళీ ప్రస్తావించాడు. స్థానిక పర్యావరణం. ఆధునిక అభివృద్ధి పథకాల వల్ల వీళ్లకు అతి ముఖ్యమైన వనరైన స్థానిక పర్యావరణం అందుబాటులో లేకుండా పోయిందనే విషయాన్ని బావా మహాలియా మళ్ళీ ప్రస్తావించాడు. సో అతి ముఖ్యం అని ఉంది అంటే అది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో చూద్దాం. ఆధునిక అభివృద్ధి పథకాల వల్ల వీళ్లకు అతి ముఖ్యమైన వనరైన స్థానిక పర్యావరణం అందుబాటులో లేకుండా పోయింది. ఇదే విషయాన్ని బావా మహాలియా
తన ఉత్తరంలో మళ్ళీ మళ్ళీ ప్రస్తావించారు. సో చాలా చాలా ఇంపార్టెంట్, మళ్ళీ ప్రస్తావించారు. స్థానిక పర్యావరణం లేకపోతే వాళ్ళ జీవితాలు శూన్యం అయిపోతాయి. స్వయం సమృద్ధి దశ నుండి ఒక్కసారిగా కొరతలోకి విసిరివేయబడతారు. ఇప్పుడు వాళ్ళు ఒక్క పంట అయినా పండించగలుగుతున్నారు. భవిష్యత్తులో సాగునీటి వసతి గనక ఏర్పడితే పలు పంటలు పండించవచ్చన్న ఆశతో ఉన్నారు. కానీ నిర్వాసితులు గనక అయితే వాళ్ళ యొక్క జీవితాలనేవి బయటి శక్తులపై ఆధారపడతాయి. నిర్వాసితులు అయితే అక్కడి నుంచి వీళ్ళని బయటికి పంపేస్తే వాళ్ళ జీవితాలు అనేవి బయటి శక్తుల మీద ఆధారపడతాయి. వాళ్ళు పేదరికంలోకి నెట్టబడతారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే చాలామంది ప్రజల జీవితాలకు పర్యావరణానికి మధ్య బలమైన సంబంధం ఉంది. పర్యావరణం అందుబాటులో ఉన్నప్పుడు దాని నుండి వాళ్ళ అనేక అవసరాలు, ఉదాహరణకి ఆహారం, కట్టె పుల్లలు, పశుగ్రాసం, ఆర్థికంగా విలువైన వస్తువులు లాంటివి తీరతాయి పర్యావరణం అందుబాటులో ఉన్నప్పుడు. అదే పర్యావరణం అందుబాటులో లేకపోతే వీటన్నింటికీ కూడా డబ్బుల్ని చెల్లించాల్సి వస్తుంది. నిర్వాసితులు అయినందువల్ల పర్యావరణం అందుబాటులో లేకుండా పోయినా లేదా పర్యావరణం కలుషితం అయినా, విధ్వంసం అయినా ఎక్కువగా నష్టపోయేది పేదవాళ్ళే. సో ఈ విధంగా ప్రాజెక్టులు కడితే సో పర్యావరణం అనేది కలుషితం కావడం కానీ, విధ్వంసం కావడం కానీ, లేదా వీరు నిర్వాసితులు కావడం కానీ జరుగుతుంది. పర్యావరణం, సుస్థిరత అనే అంశాలు సమానత అనే అంశంపై బలంగా ముడిపడి ఉన్నాయి. సో ఈ వర్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పర్యావరణం, సుస్థిరత అన్న అంశాలు సమానత అన్న అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి. స్థానిక పర్యావరణం నుండి నిర్వాసితులు కావడం వల్ల నష్టపోయేది ప్రజలు ఒక్కరే కాదు, ప్రజలతో పాటు సాంప్రదాయ జ్ఞానం మాయం అయిపోతుంది. సుసంపన్నమైన పర్యావరణ జీవ వైవిధ్యత అంతరించిపోతుంది. ఈ జ్ఞానం ఎన్నో తరాల్లో ఏర్పడి పెంపొందుతూ వచ్చింది. ఇలాంటి సాంప్రదాయ జ్ఞానం బాబా మహాలియా వంటి వాళ్ళలో ఉంది. మాకు అడవిలోని ప్రతి చెట్టు, పొద, మొక్క పేరు తెలుసు, వాటి ఉపయోగాలు కూడా తెలుసు. అడవుల్లేని ప్రాంతంలో మేము నివసించాల్సి వస్తే ఎన్నో తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ జ్ఞానం అంతా ఉపయోగం లేకుండా అయిపోతుంది. మెల్లగా ఇదంతా మర్చిపోతాం. పర్యావరణం అనేక రకాలుగా ముప్పుకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలో దాన్ని బాగా అర్థం చేసుకున్న ఇలాంటి సమూహాల పాత్ర ఎంతో ముఖ్యం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉత్తరాఖండ్లోని గడ్వాల్ కొండల్లో డ్యాష్ ఆరంభంలో సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. సో ఆన్సర్ 1970 ఆరంభంలో సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైంది చిప్కో ఉద్యమం. ఇది ఒక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. చిప్కో అంటే అర్థం హత్తుకోవడం అని అర్థం. ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన బిట్. చెట్లని పల్లెవాసులు హత్తుకొని గుత్తేదారుల గొడ్డళ్ళకి అడ్డుగా నిలిచారు. గుత్తేదారులు అంటే ఎవరంటే సో అడవుల్లో చెట్లు కొట్టే అనుమతి పొందిన వ్యక్తులు లేదా కంపెనీలనే గుత్తేదారులు అంటారు. చిప్కో ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్నది ఎవరు? గ్రామీణ మహిళలు. సో ఇది ప్రీవియస్ బిట్. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. చిప్కో ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిరత గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సో ప్రతి లైన్ ఇంపార్టెంటే. సో ఇది కరెక్టే. పర్యావరణ సుస్థిరత గురించి ఆలోచించడానికి కారణమైన ఉద్యమం చిప్కో ఉద్యమం. చెట్లను నరకడాన్ని అడ్డుకొని గుత్తేదారుల నుండి ముప్పుని ఎదుర్కొంటున్న తమ సాంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం మొదలైంది. కరెక్ట్. తమ సాంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం మొదలైంది. భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం నర్మదా బచావో ఉద్యమం పోరాడుతోంది. సో ఇది కూడా కరెక్టే. సో పైవన్నీ కూడా సరైనవే. నర్మదా బచావో ఉద్యమం అనేది భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం పోరాడుతోంది. సో చూద్దాం. చిప్కో ఉద్యమం. సో ఇందులో ప్రతి లైన్ కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్లో వచ్చింది. చూద్దాం. ఉత్తరాఖండ్లోని గడ్వాల్ కొండల్లో 1970 ఆరంభంలో సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. నర్మదా లోయలోని గిరిజన ప్రజలకు మాదిరిగానే ఇక్కడి కొండ ప్రాంతాల్లోని ప్రజల మనుగడ కూడా అడవులు ఎంతో కీలకమైనవి. అడవులు ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువుల మేత ఇవ్వడమే కాక పరోక్షంగా నేల, నీటి వనరుల్ని సుస్థిరపరచడంలో
ప్రధానమైన పాత్రని పోషిస్తాయి. వ్యాపారం, పరిశ్రమల కోసం అడవుల్ని నరికేయడం తీవ్ర రూపం దాల్చడంతో తమ జీవనోపాధుల్ని కాపాడుకోవడానికి దీన్ని అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లని హత్తుకున్నారు. దీని నుండే ఈ ఉద్యమం పేరు వచ్చింది, చిప్కో ఉద్యమం అని. చిప్కో అంటే అర్థం హత్తుకోవడం. చెట్లని పల్లెవాసులు హత్తుకొని గుత్తేదారుల గుడ్డలకి అడ్డుగా నిలిచారు. ఈ ఉద్యమంలో అంటే చిప్కో ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధానంగా పాల్గొన్నారు. ఈ చిప్కో ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిరత గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. చిప్కో ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిరత గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ అన్ని ఉద్యమాల నేపథ్యంలో కొంత తేడా ఉన్నప్పటికీ కూడా మౌలికంగా ఇవన్నీ కూడా పర్యావరణంపై స్థానిక ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాయి. చెట్లని నరకడాన్ని అడ్డుకుని గుత్తేదారుల నుండి ముప్పుని ఎదుర్కొంటున్న తమ సాంప్రదాయ అటవీ హక్కుల కోసం చిప్కో ఉద్యమం మొదలైంది. భూమి, అడవులు, నదిపై ప్రజల హక్కుల కోసం నర్మదా బచావో ఉద్యమం పోరాడుతోంది. సో ఏ ఉద్యమం దేనికోసమో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, డ్యాష్ సంవత్సరంలో రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 1991 సంవత్సరంలో రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్లోని ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి కాలుష్యరహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సేంద్రియ వ్యవసాయం గురించి సరికానిది గుర్తించండి. సేంద్రియ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన లక్షణం స్థానిక వనరుల్ని వినియోగించడం, కరెక్ట్. హానికరమైన పురుగుల్ని తినే జీవుల్ని ప్రోత్సహించడం, కరెక్ట్. పోషకాల్ని మొక్కలకి అందుబాటులోకి తెచ్చే నేలలోని సూక్ష్మ జీవుల్ని పెంపొందించడం, కరెక్ట్. కృత్రిమ రసాయనిక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంతగా పెంచడం, ఇది రాంగ్. సాధ్యమైనంతగా తగ్గించడం అనేది కరెక్ట్. సాధ్యమైనంతగా తగ్గిస్తారు. సో చూద్దాం. సో ఒక్క లైన్ కూడా మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వివరణల్లో చాలా వరకు ఇవ్వాల్సి వచ్చింది. సో ఇది ఇంతకుముందు కూడా సో చదువుకోండి టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత. కృత్రిమ రసాయనిక పదార్థాల వినియోగాన్ని సేంద్రియ వ్యవసాయంలో సాధ్యమైనంతగా తగ్గిస్తారు. సో సేంద్రియ వ్యవసాయ రంగంలో సేంద్రియ రైతులు రసాయనిక ఎరువులు, పురుగు మందుల్ని వినియోగించరు. అందుకు బదులుగా పంట మార్పిడి, పెంటపోగు ఎరువు, పురుగుల జైవిక నియంత్రణ లాంటి సహజ పద్ధతుల్ని వీళ్ళు అవలంబిస్తారు సేంద్రియ వ్యవసాయంలో. ఇక్కడ పురుగుల జైవిక నియంత్రణ అంటే ఏంటంటే ప్రకృతి సహజంగా ఉన్న జీవులని ఉపయోగించి పురుగుల్ని నియంత్రించడం. అంటే పంటలకు హాని చేసే పురుగులను పెస్టిసైడ్స్ అంటే రసాయన మందులు వాడకుండా సో పురుగులు, పక్షులు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ల వంటి వాటిని ఉపయోగించి ఈ హానికారక పురుగుల్ని తగ్గించడం. సో పురుగుల్ని తినే పురుగుల్ని, పక్షుల్ని, శిలీంధ్రాల్ని, బ్యాక్టీరియా, వైరస్లు వంటి వాటిని ఉపయోగించడం. దీన్నే పురుగుల జైవిక నియంత్రణ అని అంటారు. సేంద్రియ వ్యవసాయంలో ఒక ముఖ్యమైన లక్షణం స్థానిక వనరుల్ని వినియోగించడం. ఉదాహరణకు హానికరమైన పురుగుల్ని తినే జీవులని అంటే పక్షులను, సాలీళ్లను, మేలు చేసే పురుగుల్ని ప్రోత్సహించడం. పోషకాలని మొక్కలకు అందుబాటులోకి తెచ్చే నేలలోని సూక్ష్మజీవుల్ని పెంపొందించడం. ఉదాహరణకి రైజోబియం, అజిటోబాక్టర్ వంటి వాటిని పెంపొందించడం. కృత్రిమ రసాయనిక పదార్థాల వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గిస్తారు సేంద్రియ వ్యవసాయంలో. అలాగే 1-2 పంటలు మాత్రమే కాక అనేక పంటల్ని సాగు చేయడం వల్ల జీవ వైవిధ్యత పెరుగుతుంది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సాధించిన ఉత్పత్తిని ఈ పద్ధతులతోనూ పొందవచ్చు. డాష్ నాటికి మొత్తం సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం. సో 2015 నాటికి మొత్తం సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం. 100% సేంద్రియ రాష్ట్రంగా మారే ఇదే పంతాన్ని అంటే సిక్కిం అనుసరించిన విధానాన్ని అనుసరిస్తున్న మరొక రాష్ట్రం ఉత్తరాఖండ్. సుస్థిర పద్ధతుల్లో ఆహార ఉత్పత్తి, దాని సమాన పంపిణీకి మరొక చక్కని ఉదాహరణ ప్రత్యామ్నాయ ప్రజా పంపిణీ వ్యవస్థ. దీన్ని జహీరాబాద్ ప్రాంతంలో ప్రజా బృందాలు చేపట్టాయి. అయితే ఈ జహీరాబాద్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్లో ఉంది. సో మెదక్ జిల్లాలో జహీరాబాద్ ఉంది. సో మొత్తం చూద్దాం, దీని నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ టెట్లో. తెలంగాణలోని మెదక్ జిల్లా జహీరాబాద్ మండలంలోని గ్రామస్తులు కొనుగోలు చేసిన బియ్యం గోధుమలపై ఆధారపడడం నుంచి బయటపడ్డారు. జహీరాబాద్ మండలంలోని గ్రామస్తులు స్థానిక ఆహార అలవాట్లు, సంస్కృతిని కోల్పోవడం గురించి 2000 సంవత్సరంలో మహిళల ఆలోచనలతో ఇదంతా మొదలైంది. సాంప్రదాయంగా ఈ ప్రాంతంలో అంటే జహీరాబాద్ మండల ప్రాంతంలో చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉండేవి. వీటి స్థానాన్ని బియ్యం తీసుకుంది. పోషకాల రీత్యా చూస్తే చిరుధాన్యాల కంటే కూడా బియ్యం చాలా తక్కువ స్థాయిలో ఉంది. చిరుధాన్యాల కంటే బియ్యం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది పోషకాల రీత్యా చూస్తే. పోషకాహారాన్ని కోల్పోవడమే కాక తమ భూముల్లో పండించే పంటలపై కూడా నియంత్రణ కోల్పోవడం ప్రజలు గుర్తించారు. అనేక భూములు ఇప్పుడు బీడుపడ్డాయి. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో ఇలా బీడుపడ్డ ఉమ్మడి భూముల్ని కలిపి సాగు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. స్థానిక పర్యావరణానికి అనువైనవి అయినందున చిరుధాన్యాలు సాగు చేయాలని సహజంగానే నిర్ణయించారు. చిరుధాన్యాలు మొండి మొక్కలే కాక అధిక పోషకాలని కలిగి ఉంటాయి. సో మొండి మొక్కలే అంటే ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని పెరగగలిగే మొక్కలు చిరుధాన్యాలు. వర్షాధార భూముల్ని సాగులోకి తీసుకురావడం వల్ల ప్రజలకు పని దొరికింది. అంతేకాక పంటను బయట అమ్మకుండా గ్రామ స్థాయిలో ప్రజా ధాన్య బ్యాంకుని ప్రారంభించారు. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థ మాదిరి పనిచేసేది. అయితే దీన్ని స్థానికంగా నిర్వహించే వాళ్ళు, అక్కడ దొరికే ధాన్యం స్థానికంగా పండింది. ధాన్యం ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నుండి తీసుకురావాల్సిన అవసరం లేకుండా గ్రామంలో ఆహార భద్రత సాధించడానికి స్థానికంగా పండించిన ఆహారం ఇప్పుడు అందుబాటులో ఉంది జహీరాబాద్ మండలంలో. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో డాష్ కోట్ల హెక్టార్లు వర్షాధారం. సో 9.2 కోట్ల హెక్టార్లు వర్షాధారంగా ఉంది. సో చూద్దాం, భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల హెక్టార్లు వర్షాధారం కాగా 5.1 కోట్ల హెక్టార్లు సాగునీటి కింద ఉంది. అంటే దీని అర్థం భారత్లోని 3/2 వంతులు అంటే 2/3 వంతు భూమి వర్షాధారంగా అంటే వర్షంపై ఆధారపడి ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైంది కాదు. 2/3 వంతు భూమి వర్షాధారంగా ఉండి సాగునీటి వ్యవసాయానికి అనువైంది కాదు. ఇది ప్రీవియస్ బిట్. సాంప్రదాయంగా ఈ ప్రాంతాల్లో వర్షాధారంగా పండే అనేక పంటల్ని కలిపి సాగు చేసేవారు. సో ఇది కూడా ప్రీవియస్ బిట్. మిశ్రమ పంటల గురించి అడిగారు. ఉదాహరణకు దక్కన్ పీఠభూమిలో 16 రకాల పంటల్ని కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు. ఇవి పంటకు వచ్చే కాలం వేర్వేరుగా ఉండడం వల్ల పని దినాలు పొడిగింపబడి ఆదాయాలు లేదా ఆహార ధాన్యాల సరఫరా అనేది ఎక్కువ కాలం పాటు ఉంటుంది. దీనివల్ల పంట నష్టాల నుండి కూడా రక్షణ లభిస్తుంది. సో ఒకేసారి అన్ని పంటలు వేయడం అనేది అన్ని పంటలు కలిపి వేయడం వల్ల సో పంటకి వచ్చే కాలం వేర్వేరుగా ఉండడం వల్ల పంట నష్టాల నుండి రక్షణ లభిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కనీసం ఒక్క పంట అయినా కూడా దిగుబడినిస్తుంది. మిశ్రమ పంటల వల్ల ఒక్క పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధించబడుతుంది. సాగు చేసే పంటలు నేల సారానికి, మనుషులకు, పశువులకు సమతుల పోషకాహారాన్ని ఇచ్చేలా ఎంపిక చేస్తారు. సో ఇందులో మొన్న బిట్ అనేది రావడం జరిగింది 2025లో మిశ్రమ పంటల గురించి. సో నేను 2025 టెట్ పేపర్స్ అన్నీ కూడా అనలైజ్ చేశాను. సో చెక్ చేయండి, యాప్లో అండ్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం తర్వాత ఈ పంట లేదా పంటలకు ప్రాధాన్యత పెరిగింది. వరి మరియు గోధుమ పంటలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ పంటల ఆహార ధాన్యాలే ప్రజా పంపిణీ వ్యవస్థ PDS ద్వారా చౌక ధరల దుకాణాల్లో లభించేవి. పోషకాల రీత్యా చిరుధాన్యాల్ని బియ్యంతో పోలిస్తే చిరుధాన్యాల కంటే బియ్యం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. చిరుధాన్యాల కంటే డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో వీటిని సాగు చేయాలని జహీరాబాద్ మండలంలోని గ్రామస్తులు నిర్ణయించారు. బీడుపడ్డ భూముల్ని మరియు ఉమ్మడి భూముల్ని కలిపి సాగు చేయాలని జహీరాబాద్ మండలంలోని గ్రామస్తులు నిర్ణయించారు. చిరుధాన్యాల గురించి సరికానిది గుర్తించండి.
ఇవి వర్షాధార పంటలు కరెక్ట్. మొండి మొక్కలు ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని పెరుగుతాయి కరెక్ట్. కొద్ది మొత్తంలో పోషకాలని కలిగి ఉంటాయి ఇది రాంగ్. అధిక పోషకాలని కలిగి ఉంటాయి చిరుధాన్యాలు. చిరుధాన్యాలకు ఉదాహరణ జొన్న, సజ్జ, రాగి కరెక్ట్. 1998 నుండి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలన్నీ డీజిల్ నుండి దీనికి మారాలని పేర్కొంది. సుప్రీంకోర్టు డీజిల్ నుండి సిఎన్జికి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి మారాలని కోరుకుంది. సో చూద్దాం. సో ఇది టెక్స్ట్ బుక్లోని పిక్చర్లో ఉన్న ఇన్ఫర్మేషన్. సో వాహనాల నుండి వెలువడే పొగ పర్యావరణ కాలుష్యానికి ఒక ప్రధాన కారణం. 1998 నుండి మొదలుకొని సుప్రీంకోర్టు వెలువరించిన అనేక ఆదేశాల్లో ప్రజా రవాణా వాహనాలన్నీ కూడా డీజిల్ నుండి పీడనానికి గురిచేసిన సహజ వాయువుకి అంటే సిఎన్జికి మారాలని పేర్కొంది. డీజిల్తో పోలిస్తే ఈ సిఎన్జి వల్ల కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ చర్యల వల్ల ఢిల్లీ లాంటి నగరాల్లో వాయు కాలుష్యం అనేది గణనీయంగా తగ్గింది. అయితే ఇటీవలి కాలంలో డీజిల్తో నడిచే ప్రైవేట్ కార్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో వాయు కాలుష్యం మళ్ళీ పెరిగింది. కార్ల ఉత్పత్తిదారులు డీజిల్తో నడిచే కార్లను తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. సో అందువల్ల వాయు కాలుష్యం మళ్ళీ పెరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో 2013 సంవత్సరంలో ప్రచురించబడిన బొమ్మల పుస్తకం పేరు బిఫోర్ దే పాస్ అవే, వాళ్ళు అంతరించిపోయే ముందు అని తెలుగు మీనింగ్ దీనికి. సో రెండింటిలో గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అంతరించిపోయే ముందు లేదా బిఫోర్ దే పాస్ అవే. ఈ బొమ్మల పుస్తకం మనకి అందుబాటులో లేదు. అంతరించిపోయే ప్రమాదమున్న సంచార జాతులను ఈ పుస్తక రచయిత ఈ పుస్తకంలో గుర్తించాడు. కెన్యాలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న సంచార జాతిని గుర్తించండి. ముస్సాయి తెగ కెన్యాలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న సంచార జాతి. యుర్తా గిరిజనులు కజకిస్తాన్లో అంతరించిపోతున్న జాతి. కియాంగ్ గిరిజనులు టిబెట్లో అంతరించబోయే జాతి. సో వీళ్ళందరూ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్న సంచార జాతులు. గౌచో తెగ అనేది సౌత్ అమెరికా, దక్షిణ అమెరికాలో అంతరించిపోయే ప్రమాదమున్న సంచార జాతి. రాజస్థాన్లో నీటిపారుదల వ్యవసాయం గురించి 1957లో ఐక్యరాజ్య సమితి ఒక ఫోటోని ప్రచురించింది. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్లో ఉన్న సమాచారం ఇది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.